నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఆంధ్రలో చూస్తున్నట్టయితే మనం చూసాము వరద బీభత్సం ఎలాంటి అంటే అక్కడ ప్రజల్ని ఎంత బాధ పెట్టింది ఏంటనేది మనం చూసాము. అయితే ఇదే సమయంలో ఒక వ్యక్తి మాత్రం అక్కడికెళ్ళి అక్కడ ఎలా జరిగింది? ఏంటి? అసలు ఏమేమి జరిగాయి? అసలు బుడమేరు పొంగడానికి గల కారణాలు ఏంటివనేది మనకి అంటే తెలియజేయడానికి అక్కడికెళ్ళి పరిశీలించారు గూడా. తని మన నీటి పారుదల శాఖ నిపుణులు లక్ష్మీనారాయణ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే మీరు అక్కడికెళ్లారు. అంటే బుడమేరు పొంగడం తర్వాత అక్కడ జరిగిన విపత్తు మనం చూసాము. ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనం చూసాం. మీరక్కడ చూసిన తర్వాత అసలు మీకెలా అనిపించింది? అంటే బుడమేరు పొంగడానికి గల కారణాలేంటంటారసలు? వర్షాకాలం, దానికి తోడు తుఫాను సంభవించింది. శ్రీకాకుళం జిల్లాలో తుఫాను తీరం దాటినప్పటికీ ఆ ప్రాంతంలో వర్షం పడకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో అత్యధిక వర్షం కురవడం, పర్యవసానంగా నీరు అటు కృష్ణా నదికి పెద్ద ఎత్తున ప్రవాహం వచ్చింది. బుడమేరు ఒక చిన్న వాగు లాంటిదైనప్పటికీ ఉధృతంగా ప్రవహించడం ఇది ఒక భాగం. రెండవది బుడమేరు డైవర్షన్ కెనాల్. ఈ కెనాల్నే గోదావరి నీటిని కృష్ణానదికి అనుసంధానం చేసేటువంటి పోలవరం కుడి కాలువను అందులో అనుసంధానం చేసే నిర్మించడం జరిగింది. వెలగలేరు రెగ్యులేటర్ బుడమేరు పైనే నిర్మించబడింది. వెలగలేరు పై భాగంలో పోలవరం కాలువ వచ్చి కలుస్తుంది. ఈ వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి కృష్ణానది పైన నిర్మించిన ప్రకాశం బ్యారేజీకి బుడమేరు డైవర్షన్ కాలువ ఏదైతే నిర్మించారో దానికి కవులూరు దగ్గర 3 గంటలు పడడం ఎడమ వైపున, ఆ నదిలో చేరవలసినటువంటి నీరు అంటే కృష్ణానదికి చేరవలసిన నీరు అదంతా కూడా విజయవాడ మీదకి వచ్చి ఈ పల్ల ప్రాంతాలలో చాలా ఘోరమైనటువంటి వరదకు గురైనాయి. ఒకప్పుడు బుడమేరు పరివాహక ప్రాంతమే అదంతా కూడా. కానీ విజయవాడ నగరం పెరిగే కొద్దీ ఆ పంట పొలాల్లోకెళ్ళి నివాస ప్రాంతాలు ఏర్పాటు చేసుకున్నారు, కాలనీలు నిర్మించుకున్నారు. పర్యవసనంగా అవి ముంపుకు గురైనాయి. 2005 అలాగే 2009 అంతకు ముందు కూడా బుడమేరుకు వరదలు వచ్చినటువంటి ఘటనలు ఉన్నాయి. 2005లో వరదలు వచ్చినప్పుడు రైతుల తరఫున ఆనాడు ప్రముఖ రైతు నేత కొల్లి నాగేశ్వరరావు గారు ఇతరులు ఆందోళన చేశారు. పంట భూములను బుడమేరు ముంపు నుంచి కాపాడడానికి ఒక ఆధునీకరణ పనులు చేపట్టాలి అని. అందులో భాగంగానే ప్రభుత్వం 2005-6 సంవత్సరాలలోనే ఇంజనీరింగ్ నిపుణులతో అధ్యయనం చేసి రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఆనాడు రోసే గారి నేతృత్వంలో కమిటీ కూడా వేశారు, నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ప్రకారం బుడమేరు పరివాహక ప్రాంతంలో వరద కాలువని విస్తరించి వరదలు వచ్చినప్పుడు నీటిని నేరుగా కొల్లేరు సరస్సు వరకు పంట పొలాలు మునక్కుండా, గ్రామ ప్రాంతాలలో నివాస ప్రాంతాలు మునక్కుండా ఒక పథకాన్ని కూడా రూపొందించారు. దానికి నిధులు కూడా కొంత కేటాయించారు. అవి అరాకొరాగానే జరిగాయి. దాని తర్వాత 2011 తర్వాత ఆ పథకాన్ని అమలు చేయడంలో ప్రభుత్వాలు అలసత్వం వహించాయి. ఒకటి.
ఉమ్, రెండవది, వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి ప్రకాశం బ్యారేజీకి పోలవరం కుడి కాలువ ఏదైతే ఉన్నదో దాన్ని కేవలం 8,500 క్యూసెక్కుల సామర్థ్యంతో మాత్రమే నిర్మించారు. దాన్ని 37,500 క్యూసెక్కుల సామర్థ్యానికి కాలువను విస్తరించాలనేటువంటి పథకం ఒకటి ఉన్నది. దాన్ని ప్రభుత్వం ఆమోదించినప్పటికీ విటిపిఎస్ మీదుగా వెళుతుంది. అది విటిపిఎస్ ఒప్పుకోలేదు అనేటువంటి పేరుతో ఆ విస్తరణ పనులు కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. ఉమ్, నాణ్యతా ప్రమాణాలు కాలువ నిర్మాణంలో లేకపోవడం, మరమ్మతులు చేయకపోవడం వల్లనే ఈ పోలవరం కుడి కాలువ ఏదైతే ఉన్నదో, అంటే బుడమేరు డైవర్షన్ ఛానల్ ఉమ్, ఉమ్. కవులూరు దగ్గర గండ్లు పడి ఆ నీరంతా వరద నీరు ఒకే రోజులో 24 గంటల్లో 24 సెంటీమీటర్ల వరద నీరు విజయవాడ మీదకి వచ్చి పడి కాలనీలను అల్లకొల్లోలం సృష్టించాయి. దాదాపు 3 లక్షల మంది ప్రజానీకం ఇప్పటికీ అత్యధికులు నీటి మధ్యలో వర్ణనాతీతమైనటువంటి కష్టాలు, సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఉమ్, ఉమ్, నేను ఈరోజు ఉదయం ఉమ్, చెన్నై కోల్కతా జాతీయ రహదారి విజయవాడ గన్నవరం మార్గంలో విమానాశ్రయానికి సమీపంలో బుడమేరు జాతీయ రహదారిని దాటేటువంటి చోటికి వెళ్ళి చూశాను. ఒక వంతెన గట్టి ఉంది అక్కడ. ఆ బ్రిడ్జి కింది భాగంలో గుర్రపు డెక్క రైట్. కంప మొత్తం బలపడిపోయి బుడమేరు నీరు అటువైపుకు పోకుండా సగానికి సగం ఆపేసినటువంటి పరిస్థితి. ఉమ్, పొలాల్లోకెళ్ళాయి, ఇళ్లల్లోకెళ్ళాయి, మొత్తం నీటిమయం చేసేసింది. ఇలాంటి మరమ్మతులు చేయకపోవడం వల్ల కూడా ఒక ప్రధానమైనటువంటి సమస్యగా నాకు కనిపిస్తున్నది. బుడమేరు వెలగలేరు రెగ్యులేటర్ నుంచి సహసిద్ధంగా బుడమేరు కొల్లేరు వరకు ప్రయాణం చేయడానికి వరద నీటికి ఆటంకాలు లేకపోయినా, లేకపోతే బుడమేరు డైవర్షన్ కెనాల్ పోలవరం కుడి కాలువ గండ్లు పడకుండా దాన్ని భద్రంగా మరమ్మతులు చేసుకుని ఉన్నా ఈరోజు విజయవాడకి ఈ వరద ముప్పు సంభవించేది కాదేమో అని నాకు అనిపించింది. రైట్ సార్. అది ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు అక్కడికి వెళ్ళి అక్కడ అంటే ఏదైతే ఉందో అక్కడ చూసిన తర్వాత అసలు మరి పనులు ఎలా జరుగుతున్నాయి అనిపించింది. మరి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే అక్కడే ఉండి పర్యవేక్షణ చేస్తున్నారు, సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రజల అంటే ఏవేవి ఉన్నాయో అక్కడ అన్ని కల్పించాలని చూస్తున్నారు. అది అసలు ఎలా జరిగాయి, ఎలా ఉంది అసలు అక్కడ పరిస్థితులు? మరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ముఖ్యమంత్రి గారు స్వయంగా విజయవాడలోనే కలెక్టర్ కార్యాలయంలో క్యాంపు కార్యాలయంగా మార్చుకొని అధికారులను ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉండేటువంటి అధికారులే కాకుండా వివిధ జిల్లాల నుంచి ఉన్నతాధికారులను, ఐఏఎస్ ఆఫీసర్లని, ఇతర పోలీస్ అధికారుల్ని, అగ్నిమాపక దళాలని, వాహనాలని సమీకరించుకొని పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు, పర్యవేక్షిస్తున్నారు. దానివల్లనే ఉపశమనం త్వరితగతిన ప్రజలకు లభిస్తా ఉంది వరద బాధితులకి. ఇవాళ ఉదయం నేను చూశాను స్వయంగా బిఆర్టీఎస్ రోడ్డులో వాహనాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి లారీల్లో 25 కేజీల చొప్పున బస్తాలు లారీల్లో నింపుకొని ఒక్కొక్క లారీలో 1,800 బస్తాల చొప్పున బస్తాకి 25 కేజీలు నింపినటువంటి వాటిని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టారు. వెంటనే ఇంటింటికి సరఫరా చేసేటువంటి చిన్న వాహనాల్లోకి, ఆ సరుకులు రవాణా చేసేటువంటి వాహనాల్లోకి బదిలీ చేస్తున్నారు. పోలీస్ అధికారులు, ఇతర అధికారులు భద్రతా చర్యల మధ్య వాటిని నియంత్రణ చేస్తున్నారు. అంటే ఇవాళ నుంచే ఎక్కడెక్కడైతే వరద నీరు తగ్గిపోయిందో ఆ బాధితులకి ఈ 25 కేజీల చొప్పున సరఫరా చేస్తాం ఉచితంగా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారో ఆ మాట ప్రకారం
మేము ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నామని అక్కడ అధికారులు చెప్పడం జరిగింది అడిగినప్పుడు. ఈ విధంగా దాదాపు ఒక 3.5 లక్షల కేజీల నుంచి 4 లక్షల కేజీల బియ్యాన్ని అక్కడికి తరలించినట్టుగా నాకు అర్థమైంది వాళ్ళు చెప్పినటువంటి గణాంకాలను బట్టి. మరోవైపున నీరు తగ్గినటువంటి చోట ఈ అగ్నిమాపక సిబ్బంది అంతా నీటిని తీసుకెళ్లి బయట నుంచి అక్కడ చేరినటువంటి బురదని క్లీన్ చేయడం, అంటువ్యాధులు సోకకుండా చర్యలు తీసుకుంటున్నట్టు మనం గమనిస్తూనే ఉన్నాం. ఇళ్లలో కూడా చేరినటువంటి బురదని, మొత్తం ఇళ్లలో ఉన్నటువంటి సరుకు, టీవీలు, ఫ్రిడ్జ్లు అన్నీ కూడా ధ్వంసం అయిపోయినాయి, బురద నీటిలో మునిగిపోయినాయి. అవి రిపేర్ చేసుకోవడం కూడా చాలా కష్టం. నివాసయోగ్యంగా ముందు ఇంటిని చేర్చడానికి కొన్ని ప్రభుత్వ సహకారం వివిధ శాఖలను, మున్సిపల్ శాఖ కానీ, పట్టణాభివృద్ధి శాఖ కానీ, ఈ అగ్నిమాపక సిబ్బంది కానీ, ఎలక్ట్రిసిటీ వాళ్ళను అందరినీ రంగంలోకి దించి చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు. 10,000 మందిని ఈరోజు పారిశుద్ధ కార్మికులను వివిధ జిల్లాల నుంచి కూడా సమీకరించినట్టుగా చెబుతున్నారు. ఇది ఒక భాగం. రెండవది, ఈరోజు నేను పొద్దున చూసినటువంటి చోట కూడా కార్మికులు ఆ కంప చెట్లని, గుర్రపు డెక్కను తొలగించి, అడ్డంకులు తొలగించి త్వరితగతిన ఆ బుడమేరులో నీరు కింది వైపుకు ప్రవహించడానికి అవసరమైనటువంటి చర్యలన్నీ కూడా తీసుకుంటున్నారు. ఆ కవులూరు దగ్గర పడినటువంటి గండ్లను స్వయంగా నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు గారు పర్యవేక్షిస్తూ వాటిని ఇప్పటికే 2 పూడ్చామని చెప్పారు, అనౌన్స్ చేశారు. 3వది కూడా పూర్తడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఆ పనులు మరింత త్వరితగతిన పూర్తయితే వరద బాధితులకు ఉపశమనం త్వరితగతిన అందుతుంది అనేది నా అభిప్రాయం. రైట్ సార్. అంటే ఇప్పటివరకు మీరు చూసిన దాంట్లో మీరు ఇంప్రెస్ అయిన వర్క్ ఏంటంటారు సార్? మన అక్కడ ఈ రోజు ఉదయాన్నే నేను వాకింగ్కి వెళ్ళినప్పుడు బిఆర్టీఎస్ రోడ్డులో ఆ లారీల మొత్తం బిఆర్టీఎస్ రోడ్డు అంతా కూడా వందల సంఖ్యలో లారీలు బియ్యం బస్తాలతో నింపుకొని తూర్పుగోదావరి జిల్లాకు వచ్చి అక్కడ ఉండడం, ఆ బియ్యాన్ని పంపిణీకి ఏర్పాట్లు చేస్తుండడం చూసి నాకు చాలా సంతృప్తి జరిగింది. రెండవది, దాని తర్వాత గన్నవరం విమానాశ్రయం దగ్గర ఆ బుడమేరు జాతీయ రహదారి దాటుతున్నటువంటి చోట బ్రిడ్జి కింద అడ్డుగా ఉన్నటువంటి కంప చెట్లని, గుర్రపు డెక్కని తొలగిస్తున్నటువంటి ఆ కార్మికుల యొక్క పని చూసి నాకు సంతృప్తి కలిగింది. ఈ 2 ఈ రోజే నేను స్వయంగా పరిశీలించి వచ్చినటువంటి పనులు. రైట్ సార్. రైట్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.